భూమి మీద మనుషుల సంఖ్య పెరుగుతూ పోయింది. వీరికి ఆడపిల్లలు పుట్టారు. ఈ ఆడపిల్లలు చాలా అందంగా ఉన్నట్లు దేవుని కుమారులు చూశారు. ఆదికాండము 6వ అధ్యాయం. ప్రజలు చెడ్డవాళ్ళగుట. కనుక దేవుని కుమారులు వారికి నచ్చిన ఆడపిల్లల్ని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఆ స్త్రీలు పిల్లల్ని కన్నారు. ఆ కాలంలోనూ ఆ తర్వాత కాలంలోనూ నెఫీలీలను వారు ఆ దేశంలో నివసించారు. నెఫీలీలు అనగా హెబ్రీలో బలాత్కారులు, పడిపోయిన ప్రజలు అని అర్థం. వారు చాలా ప్రఖ్యాతి చెందిన ప్రజలు. ప్రాచీన కాలం నుండి వారు మహావీరులు. అప్పుడు యెహోవా అన్నాడు, మనుషులు మానవమాతృలు, వారి మూలంగా నా ఆత్మ ఎల్లప్పుడూ కలవరపడనీయను. 120 సంవత్సరాలు వారిని బతకనిస్తాను. భూమి మీద మనుషులు చాలా చెడ్డవాళ్ళుగా ఉన్నట్లు యెహోవా చూశాడు. ప్రజలు ఎల్లప్పుడూ చెడ్డవాటిని గురించి మాత్రమే తలస్తున్నట్లు యెహోవా చూశాడు. ఈ భూమి మీద మనుషులను చేసినందుకు యెహోవా విచారపడ్డాడు. దేవుని హృదయంలో అది ఎంతో దుఃఖం కలిగించింది. కనుక యెహోవా ఇలా అన్నాడు, భూమి మీద నేను చేసిన మనుషులందరినీ నాశనం చేసేస్తాను. ప్రతి మనుషుని, ప్రతి జంతువుని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని నేను నాశనం చేస్తాను. ఆకాశ పక్షుల్ని కూడా నేను నాశనం చేస్తాను. ఎందుచేతనంటే వీటన్నిటినీ నేను చేసినందుకు విచారిస్తున్నాను గనక. అయితే భూమి మీద యెహోవాను సంతోషపెట్టిన మనిషి ఒకడున్నాడు. అతను నోవాహు. నోవాహు జలప్రలయం. ఇది నోవాహు కుటుంబ కథ. నోవాహు తన తరం వారిలోనే నీతిమంతుడు. అతను ఎల్లప్పుడూ దేవుణ్ణి అనుసరించాడు. నోవాహుకు షేము, హాము, యాపెతు అనే 3 కుమారులున్నారు. దేవుడు భూమిని చూసి మనుషులు దాన్ని పాడు చేసినట్లు కనుగొన్నాడు. ఎక్కడ చూసినా చెడుతనం, ప్రజలు చెడ్డవారైపోయి క్రూరులై భూమి మీద వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కనుక నోవాహుతో దేవుడు ఇలా చెప్పాడు, మనుషులంతా ఈ భూమిని కోపంతో, హింసతో నింపేశారు. కనుక జీవిస్తున్న వాటన్నిటినీ నేను నాశనం చేస్తాను. ఈ భూమి మీద నుండి వారిని నేను తీసివేస్తాను. చితిసారకపు చెక్కతో నీకోసం ఓ ఓడను నిర్మించు. ఓడలో గదులు చేసి ఓడకు తారు పైపూత పూయి. నీవు చేయాల్సిన ఓడ కొలత ఇలా ఉండాలి: 300 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు. కప్పుకు సుమారు 18 అంగుళాలు క్రిందకు ఓడకు ఒక కిటికీ చేయి. ఓడకు ఒక పక్క తలుపు పెట్టు. ఓడలో 3 అంతస్తులు చేయి. పై అంతస్తు, మధ్య అంతస్తు, క్రింద అంతస్తు. నేను నీతో చెప్తుంది గ్రహించు. ఈ భూమి మీదకి ఒక మహా గొప్ప జలప్రలయాన్ని నేను తీసుకువస్తాను. ఆకాశం క్రింద జీవిస్తున్న సకల ప్రాణులను నేను నాశనం చేస్తాను. భూమి మీద ఉండే ప్రతి ప్రాణి చస్తుంది. భూమి మీద ఉన్న అన్నీ చస్తాయి. అయితే నిన్ను నేను రక్షిస్తాను. అప్పుడు నీతో నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేస్తాను. నీవు, నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్ళు అందరూ ఓడలో ఎక్కాలి. భూమి మీద జీవిస్తున్న ప్రాణులన్నిటిలో 2 చొప్పున నీవు సంపాదించాలి. ఆడా మగ చొప్పున వాటిని ఓడలోకి తీసుకొని రావాలి. వాటిని నీతో కూడా సజీవంగా ఉండనియ్యి. భూమి మీద ఉన్న ప్రతి జాతి పక్షుల్లో నుంచి 2 తీసుకురా. భూమి మీద ఉన్న అన్ని రకాల జంతువుల్లో నుంచి 2 తీసుకురా. నేల మీద ప్రాకు ప్రతి ప్రాణులలో 2 చొప్పున తీసుకురా. భూమి మీద ఉండే అన్ని రకాల జంతువులు, మగది ఆడది, నీతో ఉండాలి. ఓడలో వాటిని సజీవంగా ఉంచు. అలాగే భూమి మీద ఉండే ప్రతి విధమైన ఆహారాన్ని ఓడలోనికి తీసుకురా. అది నీకు, జంతువులకు భోజనం అవుతుంది. దేవుడు ఆజ్ఞాపించినట్లే నోవాహు వాటన్నిటినీ చేశాడు.